2/3 of 3/5 of 1/8 of certain number is 268.50. Then find what is the 30% of this number. So ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే, so initially 2/3. 2/3 of is nothing but multiplication, and the next will be 3/5. 3/5 of next half is nothing but again multiplication. Next will be equal to 1/8. 1/8 అంటే 1/8 of a certain number. Certain number మనకు తెలియదు కాబట్టి x is nothing but is equal to, so what is the value is given? 268.50. And next what we need to find out? We need to find out 30% of this number. ఇక్కడ ఏదైతే x వాల్యూ వస్తుందో దాని వాల్యూలో మళ్ళీ 30% ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నాడు. సో మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా ఏదైతే వాల్యూ వస్తుందో అక్కడ 30% డైరెక్ట్గా రాస్తున్నాం. 30/100. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్ చేయాలి, క్యాన్సిలేషన్స్. 3 1s are 3, నెక్స్ట్ విల్ బి ఈక్వల్ టు 2 1s are 2 4s are. ఇక్కడ 0.50 అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ చేసి బై 100 రాస్తాను. ఇక్కడ 5 4s are 20. 2 టేబుల్లో 100 వచ్చేసి 5 times. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్స్ చూస్తే ఇక్కడ డివైడెడ్ బై 100 ఉంది. సో 2 zeros క్యాన్సిల్, 0 0. సో నెక్స్ట్ 5 టేబుల్లో క్యాన్సిలేషన్ చేస్తే 5 1s are 5 5s are 25 and balance will be equal to 18. అంటే 5 3s are 15 and the balance will be equal to 35. అంటే 5 7s are 35. So what is the x value అంటే 537 into 3. ఇక్కడ టోటల్ మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 7 3s are 1. Answer is ends with only 1. So answer is ends with 1, only one option. So we are having, so the answer equal to 1611. Answer is 1611. Okay, thank you.